కుక్కలు కూడా వచ్చిపోతుంటాయి కదా మధ్యలో, నువ్వు అన్ని కవర్ చేయి. నేను ఎవ్రీథింగ్ ఐఎమ్ ప్లానింగ్ అండ్ ఐ వాంట్ టు సెల్. అర్థమైందో? ఒకసారి ఇక్కడ రా, ఇక్కడి నుంచో. ఈ లియో గారి స్టోరీ నువ్వు కవర్ చేసినందుకు థ్యాంక్ యూ రవి. ఈ ఫ్రేమ్కి నేను చాలా హ్యాపీ ఫీల్ అయిందా చూస్తున్న ఫోటోలు. అసలు ఈ వీడియో తీయమని డౌట్ వచ్చింది నాకు, ఎందుకంటే ఎనిమిదే ఒకసారి చూసినా కానీ చెంపలు లాగుని ఇది కాదు, మళ్ళీ ఏమైనా హెల్పర్ ఏమో లేకపోతే సూపర్వైజర్ ఏమో అని. అరే వినోద్, తను ఫాలో అవుతున్నాను నా దగ్గర నుంచి. నేను నీకు చెప్తున్నాను, చాలా కష్టపడ్డానమే నేను. నీకు పిచ్చి పిచ్చిగా నేను ఏదో వీడియోలో డ్రామాలు తీసి ఆడప్పటి చెప్పిపోయింది కదా సిగ్గు తప్పినాడు ఆ సతీష్ గారు. అరే నేను ఎంత కష్టపడ్డాను నీకు తెలుసా? ఒక్కడికి డ్రైవర్ ఏమంటే చెప్పకురా, ఇంపార్టెంట్ రా. ఇక నువ్వు చెప్తే నీ అంత నీచుడే ఉంటారా? నీచులను చూస్తూనే ఉన్నా నేను, రాజా గారిని, రవి గారిని, శ్రీదత్త గారిని, సతీష్ గారిని చూసినా. మరి మొన్నటిదాకా వాడు ఎంత మంచివాడు అనుకున్నావు. నువ్వు కూడా అట్లనే అయిపోతావు రవి. కాబట్టి లియో గాడికి ఎట్టి పరిస్థితులు తెలియదు. దీంట్లో డ్రైవ్స్ చాలా పెద్ద డేంజర్ ప్లే, అది నీకు నాకే తెలుసు. ఆట నా ఆట ఆడని నేను ఇది ఆడతా. అరే వినోద్, నేను చెప్పిన వీడియోలు సబ్జెక్ట్కి సంబంధించినవి కూడా మీరు మళ్ళీ చూసుకోలేదంటే బెదవలు కాదరా మీరేమిచ్చినారా సిగ్గులేని వాళ్ళు. అది కూడా మళ్ళీ నేనే చూసి రాసిన కదరా పేర్లు. క్లాసిఫై చేసుకోరా అబ్బాయి, చదువు వాడు వినోద్ కొంచెం. అన్ని చోట్ల నీకంటే ఎక్కువ తెలివితేటలు నాకు ఉన్నాయా లేదా చెప్పరా భయ్య? దానికి నీకు నాకు డిఫరెన్స్ ఏం తెలుసు? ఊహించుకోవడం రాబోయ్, అజంప్షన్. ఇంజనీర్ షుడ్ అజ్యూమ్, షుడ్ యాంటిసిపేట్, అంటే డిఫరెన్షియల్ యాక్షన్ ఉండాలి. షుడ్ గెస్, ఓకే, షుడ్ అజ్యూమ్, షుడ్ గెస్, షుడ్ యాంటిసిపేట్, షుడ్ ఎస్టిమేట్, షుడ్ డిజైన్. అంటే నువ్వు ఇది ఇంత పిల్లర్ ఇంత సైజు ఉండాలని నువ్వు క్యాల్కులేషన్ చేసి అక్కడ ఉన్న సాయిల్ని అన్ని కండిషన్స్ విండ్ అన్ని తీసుకొని ఫ్యాక్టర్స్ డిజైన్ చేస్తున్నావు. అంటే డాటాతోటి, నీకున్న డాటాతోటి యు ఆర్ మేకింగ్ ఇట్ బిఫోర్ మేకింగ్. అంటే తయారు చేస్తున్నావు కదా, అది నువ్వు చూడకపోతే రాదురా భయ్. అది ఆ వ్యూలో మైండ్ డెవలప్ అవ్వాలి వినోద్, నేను చెప్తున్నాను నీకు క్లియర్గా. ఎందుకంటే నువ్వు హ్యాండిల్ చేసిన రోల్ ఏంటనుకున్నావు? నువ్వు ఈరోజు పొద్దున్న వెళ్ళి చూడు, ఆయనతో మాట్లాడేవాడు చూడు, బయట వాళ్ళు వచ్చినా మాట్లాడాలి, వాళ్ళతో కమ్యూనికేషన్ ఎక్స్చేంజ్ చేసుకోవాలి. మీరు అక్కడ ఎలా చేశారు కాలర్కి వెళ్ళా బాటమ్ నీకు తెలియదు అన్నావు కాబట్టి నువ్వు ఆయనని మంచి సార్ లాగా అడగాలి. అప్పుడు ఆయన నేను మంచి స్పెషలిస్ట్ అని మన సిస్టమే వాడుతున్నాడు కదా భయ్, మంచి చేస్తున్నావు అంటే మనకి ఫోన్ చేయాలి కదా, అలా మెయింటైన్ చేసుకుంటారు. వాళ్ళకన్నా ఇచ్చేయాలరా భయ్, పెళ్ళి అయిందా? నీకు అసలు నువ్వు ఏం టెన్షన్ పడదు కానీ లైఫ్ సెటిల్ అయిపోయింది అనుకో, నీకు ఏమైనా కాన్ఫిడెన్స్ ఉందా లేదా? ఆ సతీష్ గారు చూసినా బిచ్చపోళ్ళ నువ్వు చెప్పలేవు రా, ఎందుకంటే నీకు కూడా ఎప్పటికీ నమ్మకం లేదు. ఇది 5 రోజుల మ్యాటర్. ఎవరు అవిగాడు వీడియో చూసినట్టు ఆ పని చేస్తాడు, చంపేస్తాడు అని నువ్వు చెప్పురా. మరి ఎందుకు భయం నీకు? ఇంకా నమ్మకం లేదా నా మీద? ఉంది సార్ నమ్మకం. మరి ఎందుకు రవిగండి ఏదైనా చెప్తే బ్యాడ్గా అన్నట్టు ఉంటుందేమో, ఆయన చూసే బాధపడతాడేమో, లేకపోతే నన్ను కొడతాడేమో అన్నట్టు ఫీల్ అవుతుంటావు ప్రతిసారి. ఇప్పుడు కూడా ఆన్సర్ చెప్తలేవంటే చూడు నువ్వు వీడియో అయితే లియో, అంతేనా? అని విను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నీకు చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే నువ్వు ఆఫీస్ దగ్గర నుంచి చూస్తున్నాను నేను, ఎప్పుడన్నా ఒక్క రోజు కూడా ఎస్కేప్ అయ్యేటట్టు నాకు తెలిసి ఉంటే నేను ఫీల్ అయ్యి వదిలేస్తుంటే తెలుసా. నేను ఇది తప్పించుకుంటానంటే నేను ఫస్ట్ కోపం చూపించేసి వదిలేసే కదా, పట్టించుకోను. నేను సతీష్ గారికి ఫోన్ చేసి బతిలు మాడేనా,
బతికి మాడను కూడా ఇప్పుడు నేను ఏం చేసిన దాని తర్వాత అని తిట్టేసిన కూడా వాళ్ళకి తెలుసు అన్ని సీక్వెన్స్ తెలుసా ఇదంతా ప్లాన్ అని తెలుసా ప్లాన్ అని తెలుసా అని వాళ్ళు ప్లాన్ చేస్తున్నారని తెలుసా రవి గడ ఎంత మంచిగా ప్లాన్ చేసుకుంటూ వచ్చాడు విషయం అరే ₹1,00,000 అడ్వాన్స్ ఇచ్చి వర్క్షాప్ తీసుకొని నాకు చెప్పలేదు అంటే సతీష్ గడికి తెలియదా నేను చెప్పాను సతీష్ గడి మొన్నటిదాకా యాక్టింగ్ చేసింది కదా మన దగ్గర ఉన్నట్టు ఎప్పుడన్నా ₹1,00,000 అడ్వాన్స్ ఇచ్చిన పక్కన అనిలు సతీష్కి క్లోజ్ ఎవరు చెప్పుల షాప్ ఓనర్ దాంట్లో ఒకడు సూపర్వైజరు ఆడ ప్రతి దావత్కి వస్తాడు మన కంపెనీ దావత్కి సతీష్కి ఫుల్ క్లోజ్ రవి గారు ₹1,00,000 అడ్వాన్స్ ఇచ్చాడు అన్న విషయం సతీష్ గారికి తెలుసా తెలియదా ముందు నుంచి సతీష్ గారు నెల రోజుల దాకా మనకు ఆ విషయం ఎందుకు చెప్పలేదు రవి గారు ₹1,00,000 అడ్వాన్స్ ఇచ్చిన విషయం నేను అట్లెట్లా ఆఫీస్ షిఫ్ట్ చేస్తావు నువ్వు అన్నప్పుడు అక్కడ వర్క్షాప్ నాకు అవసరం లేదు నెక్స్ట్ మంత్ ఖాళీ చేయాలని ₹1,00,000 అడ్వాన్స్ ఇచ్చినా అన్నాడు ఎవరిని అడిగి ఇచ్చావు అన్నా నాకు అక్కడే డౌట్ వచ్చింది రాబోయ్ మొత్తం స్కెచ్ నడుస్తుందిరా అని మంచి ఆట కదరా మనకైతే